ఇక మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారంపై కలెక్టర్ ఎస్పీ వివరణ ఇచ్చారు. కల్తీ పాల వ్యవహారంపై కార్పొరేషన్ లెవెల్ నుంచి సర్వే చేస్తున్నామన్నారు కలెక్టర్ కీర్తి. పాల వ్యాపారి 106 కుటుంబాలకు ఈ పాలు సప్లై చేశారని చెప్పారు. ఈ పాలు 42 మంది రైతుల దగ్గర సేకరించారని తెలిపారు. 73 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరించామని ఈరోజు సాయంత్రం రిపోర్ట్ వస్తుందన్నారు. 46 పశువుల నుంచి యానిమల్ డిపార్ట్మెంట్ శాంపిల్స్ సేకరించిందన్నారు కలెక్టర్. ఇప్పటి వరకు అనూరియా సింటమ్స్తో 4 మృతి చెందారని అనుమానం ఉన్నవారు కాల్ సెంటర్కి కాల్ చేసి సమాచారం ఇవ్వచ్చన్నారు కలెక్టర్. ఎప్పటికప్పుడు కల్తీ పాల ఘటనపై రివ్యూ చేస్తున్నామన్నారు ఎస్పీ నరసింహకిషోర్. నిన్నొకరు ఈరోజు 3 మృతి చెందారని చెప్పారు. పాల వ్యాపారి ఇంటి వద్ద మెటీరియల్ ఇప్పటికే సీజ్ చేశామని, అక్కడున్న మెటీరియల్ని ఫోరెన్సిక్ టీం పంపించనున్నామన్నారు. పెద్దవాళ్ళకి అంత ఎఫెక్ట్ లేకపోయినా చిన్నపిల్లలకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోందన్నారు. ప్రజలంతా సంయమనం పాటించాలని ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి లైవ్లో జరుగుతున్నారు. సో శ్రీరామూర్తి, అసలు ఏం జరుగుతోంది అంటే ఏంటి సింటమ్స్ ఏం కనిపిస్తున్నాయి? ఇప్పుడు నిజంగా పాల వ్యాపారి అంటే పాలు తను కల్తీ చేసిన, లేకపోతే యానిమల్ నుంచి ఏమన్నా వైరస్ వచ్చిందా? అసలు ఏం చెప్తున్నారు? ఒక ఆందోళన కలిగిస్తుంది, కలవరం రేపుతుంది. ఇప్పటికే 4 మృతి చెందారు, మరి కొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రి, అలాగే రెయిన్బో ఆసుపత్రి, మరొక ఆసుపత్రిలో కూడా చూసినట్లయితే దాదాపుగా 14 మంది వరకు ఇంకా చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. కొందరు పరిస్థితి అయితే దాదాపు 5-6 పరిస్థితి అయితే చాలా విషమంగా ఉందని చెప్పి కూడా చెప్పవచ్చు. ఇంతకుముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కూడా కిమ్స్ ఆసుపత్రిలో దాదాపు 6 బాధితుల్ని మంచం మీద ఉండగానే ఆయన పరామర్శించే పరిస్థితి ఉంది. వారు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి, డయాలజిస్ట్ అలాగే వెంటిలేటర్ల మీద ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ కల్తీ పాలు, ఈ కలుషిత పాలు విషయం అది గత శివరాత్రి రోజున బయటపడింది. ఇతను ఒక పాల వ్యాపారి, గణేష్ అనే పాల వ్యాపారి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నర్సాపురంలో ఉంటాడు. నర్సాపురం నుంచి అతను డైలీ ఒక బైక్ మీద పాల క్యాన్లు పట్టుకుని వచ్చి ఇక్కడ రాజమండ్రిలో పలు ప్రాంతాల్లో, ఇప్పుడు ఏదైతే సౌడేశ్వర నగర్, స్వరూప్ నగర్, రాజేంద్ర నగర్ ఇట్లాగా కొన్ని ప్రాంతాల్లో ఆయన ఖాతాదారులకు పాలు పోస్తూ ఉంటాడు. దాదాపుగా 5-6 సంవత్సరాలుగా ఖాతాదారులు అతనికి ఉన్నారు. అయితే ఇక్కడ ఈ శివరాత్రి రోజున వచ్చిన పాలలో కాస్త సేదు ఉంది అని చెప్పేసి కూడా గుర్తించిన కస్టమర్లు అతని దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే గేదె ఈనింది, కొత్తగా ఈనిన గేదెలు ఉన్నాయి, దానివల్ల పాలు ఆ రుచిగా అలా ఉంటాయి, ఆ టేస్ట్లో ఉంటాయి అని చెప్పేసి కూడా అతను సర్ది చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే గత సోమవారం నుంచి నిన్న వరకు చూసినట్లయితే నేనంటే శుక్రవారం వరకు కూడా చాలామంది అనారోగ్య పాలయ్యారు. ముందుగా అది నీరుడు ఆగిపోతాం, అంటే మూత్రపిండాల వ్యాధి సోకడం, నీరుడు ఆగిపోతాం. ఆ తర్వాత చూసినట్లయితే లంగ్స్కి కూడా ఆ ఎఫెక్ట్ రావడం, మొత్తం అపస్మారక స్థితికి వెళ్ళి ఇప్పుడు డయాలసిస్ పరిస్థితిలో కొందరు, వెంటిలేటర్ మీద కొందరు ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఒక కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరిన ఒక ఆమె 3 రోజుల క్రితం చనిపోయింది. మరొక 4 నిన్న ఈరోజు కలిపి చనిపోతే మొత్తం అధికారికంగా 4 చనిపోయినట్టుగా ఇప్పుడు మీడియా సమావేశంలో ఇటు కలెక్టర్ కీర్తి శేఖూర్ కానీ ఎస్పీ నరసింహకిషోర్ కానీ ప్రకటించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో పాల వ్యాపారి ఏదైతే కలుషిత పాలు సరఫరా చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయో ఆ పాలు వల్లే ఇలాగా వీళ్ళు మంచాన పడ్డారు, ఆసుపత్రి పాలయ్యారని చెప్పేసి అధికారులు నిర్ధారించుకున్నారు. వెంటనే నిన్న ఆ పాల వ్యాపారి గణేష్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంటి దగ్గర ఎలాంటి పాల వ్యాపారానికి సంబంధించి వస్తువులు వాడుతున్నారు అనేది, పదార్థాలు వాడుతున్నారు అనేది కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు 42 మంది రైతుల దగ్గర తాను పాలు సేకరిస్తున్నట్టుగా కూడా ఈ గణేష్ చెప్పడంతో ఆ 42 మంది రైతులకు సంబంధించిన పశువుల దగ్గర రాత్రికి రాత్రి కొన్ని శాంపిల్స్ను కూడా ఇక్కడ పశు వైద్య బృందాలు కూడా సేకరించాయి. అయితే ఇంకొంతమంది పాల వ్యాపారులను కూడా పోలీసులు ప్రశ్నించినట్టుగా మనకి రాత్రి సమాచారం ఉంది. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఇంకా కొంతమంది, అతను రాజమండ్రిలో 126 మందికి గత వారం రోజులుగా పాలు సరఫరా చేసినట్టుగా ఉంది. శివరాత్రి రోజు నుంచి ఈ పాలు సరఫరా కొనసాగుతూ ఉంది. అయితే ఎప్పుడైతే అనారోగ్యం పాలు పడుతున్నారో అప్పటి నుంచి పాలుని
తీసుకోవటం మానేశారు. అయితే అప్పటి నుంచి కూడా అతను ఇక్కడికి రావడం మానేశాడు. ఈ నేపథ్యంలో మొత్తం చూసినట్లయితే 42 మంది గేదెలు దగ్గర ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఈ 126 మంది పాలు తాగిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో ఆల్రెడీ ఇంటింటి సర్వే నిన్న చేశారు, ఈరోజు ఉదయం కూడా చేశారు. ప్రత్యేకించి మెడికల్ క్యాంప్ని ఇక్కడ ఈ సరూర్ నగర్లు సౌడేశ్వర నగర్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతున్నారు. అయితే ఈ దురదృష్టం ఏంటంటే ఇందులో 3 ఏళ్ల చిన్నారి అలాగే 5 నెలల బాబు కూడా ఈ మంచాన పడ్డ పరిస్థితిలో కొట్టిమిట్టాడుతున్న పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈ పరిస్థితి ఈ పాలు తాగిన వాళ్ళు పిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ ఇప్పుడు మొత్తం మంచాన పడ్డవారు అందరూ కూడా 60 ఏళ్ళ పైబడి ఉన్నవారే కనిపిస్తారు. ఏదైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉందో వారి మీద ఈ పాలు ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపించిందని చెప్పొచ్చు. సతీష్ అంటే శ్రీరామూర్తి ఇందాక ఎస్పీ చెప్తూ పిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, పెద్దలకి పర్వాలేదు అన్నట్టుగా చెప్పారు, ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు చనిపోయిన 4 వయసు ఎంత ఉంది? 4 ఆల్రెడీ మృతి చెందని అధికారికంగా చెప్పారు. వాళ్ళ ఏజ్లో ఎంత ఉన్నాయి? ఏమన్నా వాళ్ళకి ఆల్రెడీ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఏమన్నా అందరూ కూడా 60 సంవత్సరాలు పైబడిన వారే. ఒకళ్ళు 85 సంవత్సరాలు, ఒకళ్ళు 75 సంవత్సరాలు, ఒకళ్ళు 70 సంవత్సరాలు. అలాగే ఇప్పుడు చనిపోయిన 5 చనిపోయారంటే 4 చనిపోయారని చెప్తున్నారు. ఆ 4 వయసు కూడా అబౌవ్ 60 సంవత్సరాలు పైబడిన వారే. అందులో 80 సంవత్సరాల మహిళ కూడా ఉన్నారు. అయితే ఈ చూసినట్లయితే పిల్లలకే కాదు పెద్దలకు కూడా దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది. అయితే కలుషిత పాలు ఏ విధంగా కలుషితం అవుతున్నాయి, ఆయన ఏ విధంగా మిక్స్ చేసి పాలు అమ్ముతున్నారు, గేదె పాలు అమ్ముతున్నారన్న ఒక నమ్మకంతో గ్రామీణ స్థాయి నుంచి వస్తాయి కాబట్టి ఎక్కువ మంది పట్టణంలో ఉన్న వినియోగదారులు గత కొన్ని సంవత్సరాలుగా నమ్మకంగా ఈ పాల వ్యాపారుల దగ్గర పాలు కొంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో శివరాత్రి రోజున జరిగిన ఈ ఏదైతే సేదుగా ఉన్నాయి పాలని గుర్తించారో ఆ రోజు నుంచి కూడా వరుసగా 3 రోజులు 4 రోజులు అతను వేసిన పాలని తాగారు. అయితే ఆ పాలులో ఏం కలిసింది? అయితే కొన్ని సందర్భాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పశువులకి పాములకు కూడా కరుస్తూ ఉంటాయి, అలాగే కొన్ని పురుగులు కూడా విష పురుగులు కూడా కరుస్తూ ఉంటాయి. దాని ప్రభావం కూడా పాలు మీద ఉంటుంది. అయితే ఏంటి అనేది నిర్ధారణ కావడానికి ఈరోజు సాయంత్రానికి కొన్ని శాంపిల్స్ వస్తాయని చెప్పి జిల్లా కలెక్టర్ మీడియా సమావేశంలో చెప్పారు. అయితే అన్ని శాంపిల్స్ కూడా అటు పశువుల దగ్గర శాంపిల్స్ సేకరించారు, అలాగే అనారోగ్యం పాలైన వారి దగ్గర శాంపిల్స్ సేకరించారు. అలాగే మామూలుగా ఎవరైతే పాలు వారి తాగుతూ ఉన్నారో మొత్తం 106 మంది కుటుంబాలని ఇక్కడ సర్వే చేసి గుర్తించారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని శాంపిల్స్ సేకరించారు. మొత్తం ఇన్నట్లే కూడా ఒకవైపు ఫుడ్ సేఫ్టీకి, ఒకవైపు పశు వైద్య ప్రయోగశాలకి, మరోవైపు ఇదైతే ఫోర్సెనిక్ కూడా ఈ నివేదికలు పంపించారు, ఈ నమూనాలు పంపించారు. ఆ నివేదికలు రావాల్సి ఉంది. నివేదికలు వచ్చిన తర్వాతే దీని మీద స్పష్టత వస్తుంది. అయితే ఈ పాలు కలుషిత పాలు కాకుంటే ఒకే వీధిలో ఒకే చోట ఇన్ని కిడ్నీ వ్యాధులు సోకిన వారు ఒకే రోజున ఒకే 2-3 రోజుల్లో బయటపడతారా? అంతమంది మంచాన పడతారా? అంతమంది ప్రాణాపాయ స్థితికి వస్తారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ కలుషిత పాలు ఒక్క కోరుకొండలో, ఈ నర్సాపురంలో ఈ గణేష్ అనే పాల వ్యాపారైనా అసలు రాజమండ్రిలో ఇలాంటి పాల వ్యాపారులు కొన్ని వందల మంది రూరల్ ప్రాంతాల నుంచి వచ్చి సరఫరా చేస్తుంటారు. అసలు ఈ పాలలో ఏం కల్తీ జరుగుతుంది? ఎందుకు ఈ పాల అమ్మకాల్లో ఎప్పటికైనా అసలు నిఘా ఉందా? ఈ పాలలో ఏం కలుపుతారు? అంటే పాలు నీళ్ళు కలిపి ఎక్కువ పోస్తూ ఉంటారని చెప్పేసి ఒక మామూలుగా ప్రచారం. అయితే ఈ మధ్యలో పాలు చిక్కగా ఉండడానికి కొన్ని సందర్భాలు అయితే యూరియా కలుపుతారని కూడా ఒక ప్రచారం ఉంది. మరొక కెమికల్ ఒకటి ఒక ప్యాకింగ్లో వస్తుంది, దాన్ని 30 లీటర్లు ఒక ప్యాక్ అయితే 30 లీటర్లు కలుస్తుందన్న ఒక ప్రచారం కూడా నడుస్తుంది. అసలు దీంట్లో ఏంటి వాస్తవం ఏది అనేది ఇప్పుడు అధికారులు తేల్చేస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఇదొక ఛాలెంజింగ్ గా మారింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అనేక సతీష్ ప్రధానంగా సింటమ్స్ ఏం కనిపిస్తున్నాయంటారు? జనరల్గా ఇప్పుడు క్లైమేట్ సీజన్ మారే టైము అందరికీ కూడా కొంచెం హెల్త్ కాన్షియస్ ఇది ఖచ్చితంగా సతీష్ చూసినట్లయితే నీరుడు ఆగిపోవటం అనేది ముందు కనిపించింది. నీరుడు ఆగిపోవటం అంటే మూత్రపిండాల వ్యాధి అనగా ఇది వచ్చింది. అది ఎవరైతే ఒకే కుటుంబంలో 4 మంచాన పడ్డారో వారు వెంటనే వారు కొంచెం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, అదే మధుకుమార్ అని వాళ్ళు తండ్రి అలాగే పినతండ్రి అంతా కలిపి ఉన్నారు. వాళ్ళు డౌట్ వచ్చి వెంటనే టెస్ట్ చేయించారు. టెస్ట్ చేయిస్తే ఆ పాలలో విష గుళికలు ఉన్నాయా అనే
సిమ్టమ్స్ గుర్తించారు. ఈ నేపథ్యంలో మొత్తం అప్రమత్తమయ్యారు. ఈ పాలు తాగిన వాళ్ళందరూ కూడా టెస్టులు చేయించుకోవాలని వాళ్ళు కూడా అప్రమత్తం చేశారు. ఆ ఇంటికి చుట్టుపక్కల అక్కడ ఉన్నవారే మొత్తం వీళ్ళందరూ కూడా 14 మంది ఇప్పుడు మంచాన పడ్డారు. ఒక 4 చనిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అయితే మొత్తం ఈ పాలు ఏ విధంగా కలుషితమయ్యాయి, ఎక్కడ కలుషితమయ్యాయి, ఎందుకు అయ్యాయి అనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.